ఏసీలలో కూర్చుని పరిపాలన సాగిస్తే ప్రజల కష్టాలు అర్థం కావని, ఇకపై టిడ్కో ఇళ్ల వద్ద నుండే మున్సిపల్ అధికారులు విధి నిర్వహణ సాగించాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. టిడ్కో వద్ద ఎమ్మెల్యే వేగుళ్ల మున్సిపల్, టిడ్కో, మెప్మా, ట్రాన్స్ కో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ లబ్ధిదారుల ఇల్లు స్వాధీనం చేసుకునే క్రమంలోనే ఇళ్లలో ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేయించుకోవాలని తెలిపారు. ఇకపై ప్రతిరోజు కమిషనర్ సహా మున్సిపల్ కార్యాలయంలోని అన్ని శాఖల విభాగాధిపతులు ఇక్కడి నుంచే పాలన సాగించాలన్నారు. సమస్యలన్నీ పరిష్కారమైన తరువాత మాత్రమే అధికారులు కార్యాలయానికి వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడ్కో ఏఈ వివేక్, మున్సిపల్ ఏఈ పవన్, ఆంజనేయులు, బెప్మా సిఎంఎం పెండియాల సుజాత, మున్సిపల్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఒక 5 రోజుల క్రితం మున్సిపల్ ఆఫీస్ని టిడ్కో వద్దకి 1వ తారీఖు నుంచి మారుస్తామని చెప్పి నేను అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి వచ్చాం. మున్సిపల్ కమిషనర్ గారు అయితే నిన్నటి వరకు పన్నులు ట్యాక్స్ ఎండింగ్ కాబట్టి మన మొత్తం ఇయర్ ఎండింగ్ కాబట్టి ఈ ట్యాక్స్ రిబేట్ ఇచ్చారు కాబట్టి మా పెనాల్టీకి ఆ పనిలో ఉన్నాం అని చెప్పి ఇవాళ మధ్యాహ్నం నుంచి వస్తామని చెప్పండి మధ్యాహ్నం నేను రావడం జరిగింది. కానీ అధికారులు మన కమిషనర్ గారు, మేనేజర్ గారు, ఒక ఏఈ గారు తప్ప ఇంక మిగిలిన అధికారులు ఎవరు రాలేదు. ఇప్పుడు ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు నేను కోరేది ఏంటంటే, ఏ రోజునైతే ఇక్కడ మన హ్యాండ్ ఓవర్ చేసిన ఇల్లు అన్నీ కూడా ఆక్యుపెన్సీ అవుతాయో అంతవరకు కూడా ఇక్కడ మనం ఆఫీస్ని ఇక్కడ కంటిన్యూ చేయాలి. ఒక టెంట్ వేసుకోమని చెప్పి నేను కోరడం జరిగింది. టెంట్ కాదని ఖాళీగా ఉన్న ఒక బ్లాక్లో ఉంటామని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. ఏది ఏమైనా ఉదయం 11 గంటల కాడి నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం మన డిపార్ట్మెంట్ హెడ్స్, మున్సిపల్ హెడ్స్ అందరూ కూడా ఇక్కడ ఉండాలి. అదేవిధంగా ఎలక్ట్రికల్ సెక్షన్ నుంచి కూడా ఒకరిని పిలుచుకుంటారు. టిడ్కో ఏ గారు ఎప్పుడు ఇక్కడ ఉంటారు కాబట్టి దాన్ని మనకు వాడితే ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం ఈ సందర్భంగా వారు చేయవలసిన పని ఏంటంటే, ఫస్ట్ ఫేజ్ 4064 ఫ్లాట్లు. ఈ ఫస్ట్ ఫేజ్లో ఉన్న 4064 ఫ్లాట్లలో మనకి 2500 ఎంతో అఫిషియల్గా హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ ఆక్యుపెన్సీ మాత్రం సుమారు 1600 నుంచి 1700 మాత్రమే ఉన్నారు. కానీ మన లెక్కల ప్రకారంగా అయితే 4064లో ఒక 400 మందికి తప్ప మిగిలిన అందరికీ కూడా మరి మనకి బ్యాంకు వాళ్ళు లోన్లు అంటే మనకి వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిపోయింది. వాళ్ళ లోన్లు కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అంటే 4064లో ఒక 464 తీసేద్దాం, 3600 మంది ఇక్కడ ఉండాలి. ఎప్పుడైతే ఇక్కడ జనం పూర్తిగా లేరో ఇంకా ఈవేళ కూడా కరెంటు వైర్లు పట్టుపోవడం లేదా ఇంకోటి పట్టుపోవడం ఇలాగా అసాంఘిక కార్యక్రమాలు కొన్ని జరుగుతా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. దాని మీద ఇప్పుడు అధికారులు ఇక్కడే ఉంటారో ఉండి వీళ్ళు ఎవరైతే హ్యాండ్ ఓవర్ చేస్తారో వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళని ఆ ఫ్లాట్లో వాళ్ళకి అప్పచెప్తారు. ఒకవేళ ఎవరికైనా కొంతమందికి దానికి ఇష్టం లేకపోతే అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఎవరైతే తిరిగి మనకి అప్లికేషన్ పెట్టుకుంటారో దాన్ని ఇటు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించి కొత్త వరకు మార్చేస్తాం. అంతే తప్ప ఇంకా దీన్ని గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయింది. కానీ అధికారులకు అయితే మాత్రం ఇంకా ఆ జగన్ గారి యొక్క జగన్ గ్రహణం ఇంకా వదలలేదు. ఎంతసేపు కూడా నోట్లు లెక్కనే, కాకులు లెక్కనే చెప్తున్నారు తప్ప దాన్ని మరి ఎదరికి మనకు ముందడుగు పడట్లేదు. కాబట్టి ఈవేళ ఇక్కడికే ఆఫీస్ రావాలని చెప్పి నేను కోరడం జరిగింది. రేపటి నుంచి మన అధికారులందరూ ఇక్కడే ఉంటారు. ఖచ్చితంగా ఎవరికైతే ఫ్లాట్లు అప్ చెప్పామో వాళ్ళందరూ కూడా ఫ్లాట్లలో వాళ్ళు పెడతారు. ఏదైతే రిపేర్లు చిన్న రిపేర్లు ఉంటే ఆ రిపేర్లు అన్నీ చేయిస్తారో, ఏదైనా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత మరి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత పోయి ఉంటే అవన్నీ కూడా ఓనరే చేయించుకోవాలి తప్ప డిపార్ట్మెంట్ ఎటువంటి బాధ్యత తీసుకోవద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.